ఎవ్వడురా అమ్మేది, ఎవ్వడురా కొనేది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం కేంద్రంలో బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ బుధవారం ఆందోళన వెలుబుచ్చింది. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీప అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ వ్యవస్థాపకుడు, లీడర్ పత్రికా సంపాదకుడు వివి రమణమూర్తి సారథ్యంలో ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఇంకా వివిధ పార్టీల నేతలు, స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలు, నిర్వాసితులు నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ను కారు చౌకగా అమ్మడానికే కేంద్రం ప్లాన్ చేస్తోందని రమణమూర్తి ఆందోళన వెలుబుచ్చారు. ఇప్పటికే 4900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి సిద్ధమైందని, మరో 2500 మంది ఉద్యోగులను వీఆర్ఎస్ ద్వారా బయటకు పంపాలని యోచిస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న కూటమి నేతలు ఇప్పుడు స్పందించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాము ప్రాణత్యాగానికి కూడా వెనకాడమని అమరజీవి అమృతరావు మనమడు మోహన్ గాంధీ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జేవి ప్రభాకర్, కార్మిక నేత పాడి త్రినాథరావు, పిసిసి కార్యదర్శి సోడదాసు సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమకారులు విప్లవ గీతాలతో ఆకర్షించారు. చాలా కష్టకాలంలో ఉన్నాం. ఈ ఉద్యమానికి ఊపిరిపోయడానికి ఆ రోజు అమృతరావు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి కేంద్రం మెడలు ఉంచారు. ఆ రోజు ఈరోజు అమృతరావు గారు మనడు మోహన్ గాంధీ గారు ప్రత్యేకంగా వచ్చారు. వారిని మనం కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ ఉద్యమానికి ఊపిరిపోయడానికి నేను సిద్ధం అని చెప్పి ఆయన గుంటూరు నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి మోహన్ గాంధీ గారు వచ్చారు. వారికి మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. హామీలు ఇస్తున్నప్పటికీ కూడా మరో పక్క ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం మొదలుపెట్టారు. ఒకే కలం పోటీతో 4290 మందిని తీసేయడానికి సిద్ధపడ్డారంటే ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? చెప్పండి, ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులా? ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులా? మనం ఉండాలి. ఏ ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీని తీసినా మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చేరాలి, వాళ్ళకి వెళ్ళాలి. మన సంగతి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటో తేల్చాలి. అంతవరకు కూడా మనం విశ్రమించము. అలాగే మనకి ఈవేళ దానికోసం రకరకాల ఇంటికాలు వేస్తుంది. మన అల్లూరి సీతారామరాజు గారిని చెప్పడానికి లోకల్ ఫండ్ ఎలా తీసుకొచ్చారో ఇవాళ సక్సేనా అని ఒక ఎంపీని తీసుకొచ్చారు. అయినా వచ్చిన దగ్గర నుంచే మనకి ఇవాళ 4290 మందిని తొలగించడం ప్రక్రియ మొదలైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనం ఎదుర్కోవాలి, మనం ఓడిపోకూడదు. ఉక్కు ఫ్యాక్టరీని మనం రక్షించుకోవాలి. ప్రైవేటు రంగంలో నుంచి తరిమి కొట్టాలి, ప్రభుత్వ రంగంలోనే ఉండేటట్టు మనం చేయాలి. ఇవాళ కొంతమంది చెప్తున్నారు విశాఖపట్నం శైలిలో కలిపేస్తే చాలా బాగుంటుందని. శైలిలో కలిపేస్తే ఏం బాగుంటుందండి? ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంకులో కలిపేశారు. మన ఆంధ్ర పేరు మరి అయిపోయింది. అలాగే విశాఖ ఉక్కుని కలిపేస్తే విశాఖ ఉక్కు సెంటిమెంట్ పోతుంది. మనం రేపు ఏం పోరాటం చేస్తాం కానీ శైలిలో పెట్టి అమ్మేస్తే అందుకని ముక్తిలో శైలిలో చేర్చాలని మనం వ్యతిరేకించుకోవాలి. ఇవాళ ప్రతిదీ కూడా ప్రైవేట్ చేసాం. విశాఖపట్నం పోర్టులో ఉన్న ఆసుపత్రి ప్రైవేట్ చేసాం. విశాఖపట్నం పోర్టులో ఉన్న బెత్తలు ప్రైవేట్ చేసాం. రైల్వే స్టేషన్లో ఉన్న గ్రౌండ్, రైల్వే ఆధీనంలో ఉన్న గ్రౌండ్లు ప్రైవేట్ చేసాం. పోర్టులో ఉన్న గ్రౌండ్లు ప్రైవేట్ చేసాం. మొత్తం ప్రైవేట్ ఇచ్చేసి వీరేం చేస్తారు? ఇది ఏం చేస్తారు? మనం ప్రశ్నించాలా లేదా? ప్రశ్నించాలా లేదా? అలాగే ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం దేశాన్ని అమ్మేస్తున్నారు. దేశాన్ని అమ్మేయాలని కుట్ర. మరి 10,000 కోట్లు కావాలి స్టీల్ ప్లాంట్ రక్షించడానికి. మనకి 10,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు ఇస్తే చాలు. మరి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు, 12.5 లక్షల కోట్లు అప్పులు చేశారే. మరి 10,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ఇస్తే పనిచేస్తాం కదా. మరి దీనికోసం ఎందుకు అప్పు ఇవ్వట్లేదు, దీనికోసం ఎందుకు మనకి మద్దతు పడట్లేదు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఉక్కు కర్మాగారం ఇబ్బంది కనుక జరిగిందనేటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి పరిస్థితుల్లో అవసరమైతే తాతగారులాగా నా ప్రాణాన్ని కూడా అర్పిస్తానని చెప్పి తెలుగు సభాత్మకంగా హామీస్తా ఉన్నాను.
నడుమ పోకరోడెవ్వడు ఇది మా పౌరుల హక్కు ఆ విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు